వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్. హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం. 16 మందిని పొట్టన పెట్టుకున్న అంబులెన్స్ ఆలస్యం. అంబులెన్సులు లేక ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని కార్లలో తరలించిన వైనం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో విషాదం. గ్రౌండ్ లో ఆడుకుంటున్న పిల్లలను ఢీకొట్టిన కారు. నరేగూడెంకు చెందిన నరేందర్ సాంట్విక్ పరిశ్రమలో పనిచేస్తుంటాడు. అయితే వీరి పిల్లలు ఆదివారం స్థానికంగా ఉన్న గ్రౌండ్ లో ఆడుకుంటుండగా నవ్యానగర్ కు చెందిన మహేశ్వరి అనే మహిళ కారు నడుపుతూ పిల్లలను ఢీకొట్టింది. తీవ్ర గాయాలై మణివర్మ 10 సంవత్సరాలు అనే బాలుడు మృతి బాలిక ఏకవానికి తీవ్ర గాయాలు. చికిత్స కోసం బీరంగూడ ఆసుపత్రికి తరలింపు. పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నడిపిన మహిళ మహేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్గఢ్ గడియాబాద్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భగ్నం చేసిన భద్రత బలగాలే లక్ష్యంగా చేసుకుని ఐఈడీ బాంబులు అమర్చిన మావోయిస్టులు. మెయిన్పూర్ పిఎస్ పరిధిలోని గార్మెంట్ అడవుల్లో ఘటన. ఐఈడీ బాంబులను గుర్తించి నిర్వీర్యం చేసిన భద్రత బలగాలు. లక్షర్పేట పట్టణం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కోగంటి వెంకటరామయ్య రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు జ్ఞాపకార్థం వారి కుమారులు కోగంటి మధుకర్ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందజేశారు. ఇటు రూపాయలతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం చేసి దాత అయిన కొనగంటి మధుకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనగంటి మధుకర్ కు పాఠశాల కమిటీ అధ్యక్షులు నల్మాస్ కాంతయ్య, కార్యదర్శి చింత అశోక్ కుమార్, ఉపాధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థి నరేష్, వీరస్వామి, వెంబడి రామన్న, కిషన్ తదితరులు పాల్గొన్నారు. Okay. మొత్తం